హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బీ ప్రిపరేషన్ సిరీస్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఆప్టిట్యూడ్ రీజనింగ్ కొన్ని రీసెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆర్ఆర్బీ have already made a dedicated playlist. I'll be putting the playlist link in the description. You can check it out. అందులో we'll be discussing only aptitude and reasoning. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఈచ్ వీడియోలో లైక్ ఇప్పుడు మనం కొన్ని ర్యాండమ్ టాపిక్స్ లైక్ ఇలా సమ్ ర్యాండమ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఒక్కొక్క స్పెసిఫిక్ టాపిక్ నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి వాటిలో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, తర్వాత రేషియోస్ రిలేటెడ్ ఆ 3 పేపర్స్ లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అలా డిస్కస్ చేసుకుందామా లేదా సేమ్ ఇదే ప్యాటర్న్ లో డిస్కస్ చేసుకుందామా? లెట్ మీ నో సో దట్ నెక్స్ట్ వీడియో నుంచి ఐల్ బి ప్లానింగ్ టు మేక్ వీడియోస్ ఆన్ దట్ యాజ్ వెల్. Okay, fine, let's get into the video. And if you're preparing for Cognizant, I'm already currently working on Cognizant series because present Cognizant exam అవుతుంది కాబట్టి you can check it out. I'll be putting the playlist link in the description. Fine, let's get into the video. So part 6 లో I've given a homework problem and here is the solution for that. So simple interest formula ఏంటి? PTR by 100 which is simple interest formula. And P అంటే ఏంటి? ప్రిన్సిపల్, ఏదైతే బిగినింగ్ లో మనం అమౌంట్ తీసుకుంటున్నాం అది. టైం అంటే ఎన్ని ఇయర్స్ అని టైమ్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఇచ్చారు మనకి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ కి హౌ మచ్ అమౌంట్ విల్ దే పే టు క్లియర్ హెర్ డెట్ అంటే లాస్ట్ లో టోటల్ డెట్ అంతా క్లియర్ అయిపోవడానికి ఎంత మనీ అంటే టోటల్ అమౌంట్ కావాలి. సో ఆ టోటల్ అమౌంట్ ఫార్ములా ఏంటంటే సింపుల్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు తీసుకున్న అమౌంట్ ప్లస్ దాని మీద పడిన వడ్డీ, అంతే కదా. సో మీరు కావాలంటే 2 వేస్ లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా అమౌంట్ ప్లేస్ లోనే P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? PTR బై 100 కదా, P ప్లస్ PTR బై 100. సో P రెండిట్లో కామన్ తీస్తే P ఇంటూ 1 ప్లస్ TR బై 100. ఓకే, సో T ఇంటూ R ఎంత? టైం ఎంత? 4 ఇయర్స్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. సో 6 4 సార్ ఎంత? 24. సో ప్రిన్సిపల్ ఇంటూ, ఇది అర్థమైంది ఎలా చేశానో, ఇక్కడ P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లేస్ లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఇదొకటి మన దగ్గర ఉంది, రెండిట్లోంచి P కామన్ గా తీసాను. తీయడం వల్ల ఇక్కడ P కామన్ గా తీస్తే 1 ఒకటే మిగిలింది, సో 1 ఇక్కడ. ఇందులో P కామన్ గా తీస్తే ఏం మిగిలింది? TR బై 100 రిమైనింగ్ ఉంది, సో అది రాశాను. ఇప్పుడు P ఇంటూ 1 ప్లస్ T ఇంటూ R. T ఇంటూ R ఎంత? 4 ఇంటూ 6 విచ్ ఇస్ 24. సో 24 బై 100. ఓకే, సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? 650 ఇంటూ, ఇప్పుడు 100 ఇంటూ 1 ఎంత? 100. 100 ప్లస్ 24 ఎంత? 124. 124 బై 100 అంతే. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 2s are 5 1s are 5, 1 remaining, 5 3s are 50. Okay, 2 1s are 2 6s are 12, 2 2s are 4. ఓకే, సో 62 ఇంటూ 13 చేయాలి. మీరు మొత్తం చేసే కంటే లాస్ట్ యూనిట్ డిజిట్ లో మాత్రమే చేసి చూడండి. ఓకే, సో యూనిట్ ప్లేస్ లో 3 2s are ఎంత? 6. సో లాస్ట్ లో ఖచ్చితంగా 6 రావాలి. సో 6 వస్తే ఏముంది? 806 ఉంది, 156 ఉంది. మనల్ని ఇంట్రెస్ట్ అడగలేదు, లాస్ట్ లో వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంకా ఇంట్రెస్ట్ కదా, సో ప్రిన్సిపల్ కన్నా ఎక్కువే ఉంటుంది అది. సో 806 ఒక్కటే ఆప్షన్ ఉంది, 806 విల్ బి ది ఆన్సర్. మీరు డైరెక్ట్ గా పెట్టవచ్చు, లేదా మీరు మొత్తం మల్టిప్లై కూడా చేసి చూడొచ్చు. ఓకే, 13 ఇంటూ 62. 3 2s are 6, 2 1s are 2, 6 3s are 18, 20 0 2 7 8. 806 సరిపోయిందా? ఈ సింగిల్ స్టెప్ మల్టిప్లికేషన్ ఎలా చేశానో కావాలంటే లెట్ మీ నో. ఐ ఆల్రెడీ మేడ్ అ వీడియో, ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఓకే, సో ఇలా మీరు 806 ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే, లేదంటే ఇదే ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ అదే. 650 ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ 4 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 బై 100. ఇది ఫార్ములా. 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 2s are 5 13s are 2 1s are 2 3s are. So 4 3s are 12, 12 into 13. So 13 into 12, 12 3s are 36, 3, 12 ones are 12 plus 3 15, 156. సో 156 అనేది ప్రిన్సిపల్ మనకు సారీ ఇంట్రెస్ట్ మనకు వచ్చింది. సో జనరలీ మనం కంగారులో 156 ఆన్సర్ పెట్టేస్తాం, కానీ అది తప్పు, ఎందుకంటే మనల్ని ఇంట్రెస్ట్ అడగలేదు, టోటల్ అమౌంట్ అడిగారు. సో 156 ప్లస్ ప్రిన్సిపల్, 156 ప్లస్ 650 విచ్ ఇస్ 806. సో 806 విల్ బి ది ఆన్సర్. క్లియర్? అదే మీకు అమౌంట్ కాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో ఇంట్రెస్ట్ మాత్రమే చెప్పండి అంటే అప్పుడు మీరు 156 పెడతారు. ఫైన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Manoj is twice efficient a fisherman than Anuraj. If together they finish the work in 24 days, in how many days will Anuraj
do this work. సో ఇది వర్క్ అండ్ టైం కి సంబంధించింది అనమాట. సో వర్క్ అండ్ టైమ్ లో ఐ ఆల్రెడీ మేడ్ అ డెడికేటెడ్ వీడియో అసలు ఒక ట్రిక్ యూస్ చేస్తూ. సో ఐ ప్లీజ్ రికమెండ్ యూ ఆ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి. రిమైనింగ్ టాపిక్స్ మీరు ఏం నేర్చుకున్నా వర్క్ అండ్ టైమ్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ మాత్రం అదే మోడల్లో చేయండి, మీకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లేలిస్ట్ లింక్, నో, వర్క్ అండ్ టైమ్ మీద వన్ షాట్ I've made. So that one shot link I'll be putting in the description. Please check it out. It will be definitely helpful for you and it will definitely be worth it. 45 minutes something under the video. Okay, check it out. So for those who don't know this method, ఆ వీడియో చెక్ చేయండి, మీకు మంచిగా ఐడియా వస్తుంది, దాన్ని బట్టి యూ కెన్ సాల్వ్. ఫర్ దోస్ హూ ఆల్రెడీ నో దిస్ మెథడ్, యూ కెన్ సీ దిస్ క్వశ్చన్ ఫర్ రైట్ నౌ. మీకు ఈ మెథడ్ తెలీదు అంటే ఈ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో అయిపోయిన తర్వాత చెక్ దాట్ మెథడ్, మీకు ఆ మెథడ్ ఐడియా వస్తే ఈ క్వశ్చన్ ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, ఫైన్. సో ఇక్కడే మనం ఏం రాస్తామంటే, ఫర్ దోస్ హూ డోంట్ నో, లైట్ గా ఐడియా ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ పీపుల్ అన్నమాట, మనకి ఎవరున్నారు, అనురాజ్, మనోజ్ అండ్ అనురాజ్ ప్లస్ మనోజ్ ఇద్దరు కలిసి పనిచేసే టైం గురించి రాస్తాం. ఇక్కడ వి మెన్షన్ ద నెంబర్ ఆఫ్ డేస్ దే ఆర్ టేకింగ్ అలోన్. ఓకే, ఏది మనకు తెలీదు, ఎంది మనకు తెలీదు. ఏ ప్లస్ ఎం హౌ మెనీ డేస్ లో చేస్తున్నారు, 22 days లో చేస్తున్నారు. ఓకే, అండ్ హియర్ వి రైట్ ది ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే 1 day లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు అని. ఇప్పుడు మనోజ్ అనురాజ్ కన్నా ట్వైస్ ఎఫిషియెంట్ అంట. సో అనురాజ్ 1 యూనిట్ చేసే టైంలో మనోజ్ ఎన్ని యూనిట్స్ చేస్తారు, 2 యూనిట్స్ చేస్తారు. ఓకే, ఇప్పుడు తిను డేకి 1 చేస్తారు, మనోజ్ డేకి 2 చేస్తారు. ఇద్దరు కలిసి డేకి ఎంత చేస్తారు, 1 + 2 3. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, కానీ ఈ మెథడ్ లో ఏంటంటే మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, ట్వైస్ ఎఫిషియెంట్ అన్నారు, 1 2 అయినా రాయొచ్చు, 2 and 4 అయినా రాయొచ్చు, లేదా 3 and 6 అయినా రాయొచ్చు, ఏదైనా మన ఇష్టం. ఓకే, ఇది జస్ట్ ఎఫిషియన్సీస్ మాత్రమే కాబట్టి. ఓకే, సో టోటల్ వర్క్ కింద మనం టోటల్ వర్క్ రాస్తాం. ఓకే, సో వీళ్ళకి 22 days పడుతుంది అండ్ డేకి 3 చేస్తున్నారు. సో టోటల్ వర్క్ ఎంత, 22 × 3 66. మీరు ఆ మెథడ్ చూస్తే మీకు ఇది ఎలా సాల్వ్ చేస్తున్నారో మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫైన్. సో 66 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి మనోజ్కి ఎన్ని డేస్ పడుతుంది, తను డేకి 2 చేస్తారు. సో 66 చేయడానికి ఎంత టైం పడుతుంది, 66 divided by 2, 33, సారీ 33 days పడుతుంది. అండ్ 66 divided by 1, 66 days అనురాజ్ కి పడుతుంది. ఓకే, సో హౌ మెనీ డేస్ విల్ అనురాజ్ డూ ద సేమ్ వర్క్ అలోన్, 66 విల్ బి ది ఆన్సర్. క్లియర్, చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఎంత టైం పట్టింది, కానీ ఎగ్జామ్ లో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఏం రాస్తారు, ఏఎం రాస్తారు, ఏ ప్లస్ ఎం రాస్తారు. ఏ ప్లస్ ఎం కి ఎంత, 22. మనోజ్ ఏమో ట్వైస్ అంట, సో 2 1 రాస్తారు, ఇక్కడ కాదు 1 2 రాస్తారు, టోటల్ 3, సో 66. సో 66 వన్స్ కాబట్టి 66, ఇలా రాస్తే 66. ఇంత త్వరగా అయిపోద్ది ఎగ్జామ్ లో. ఓకేనా, సో ఫైన్, లెట్స్ గో టు నెక్స్ట్ వన్. ఇది బ్లడ్ రిలేషన్స్ టాపిక్ కి సంబంధించింది. మీలో ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఆల్రెడీ మేడ్ వీడియో ఆన్ బ్లడ్ రిలేషన్స్, దట్ ఆల్సో ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో దీస్ మెనీ టైమ్స్ ఎందుకు చెప్తున్నా అంటే, మీకు స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఏమైనా డౌట్ ఉంది అంటే డెడికేటెడ్ వీడియోస్ చేశా కాబట్టి వాటిలో మీరు చెక్ చేస్తే మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి ఐఎమ్ మెన్షనింగ్ టు ఎవ్రీ క్వశ్చన్. ఆ టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశానా లేదా అని, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందని. ఓకేనా, ఫైన్. సో మదర్ ఆఫ్ ఆనంద్, ఫర్ దోస్ హూ డోంట్ నో, పైన ఒక ఐడియా చెప్తాను. బాక్స్ తో వి రిప్రజెంట్ మేల్, సర్కిల్ తో వి రిప్రజెంట్ ఫీమేల్, డబల్ లైన్ తో వి రిప్రజెంట్ కపుల్ అన్నమాట. అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనకి జెండర్ చెప్పినంత వరకు జెండర్ మనం ఎస్యూమ్ చేసుకోకూడదు. వాళ్ళ పేరు బట్టి జెండర్ మనకు తెలిసినా సరే మనం జెండర్స్ ఎస్యూమ్ చేసుకోకూడదు. మనకి ఏదైతే వాళ్ళు ఇస్తారో, మెన్షన్ చేస్తారో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అది మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. అదొకటి. రెండోది, ఎవరికి ఎవరేమవుతారో మనం చెప్పుకోవాలి, చూసుకోవాలి. అంటే ఆనంద్ రిలేటెడ్ టు చంద్ర అని అడిగారా, చంద్ర రిలేటెడ్ టు ఆనంద్ అని అడిగారా. ఓకే, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఫాదర్ సన్ జోడీ ఉన్నారనుకో, తినేమవుతారు అని అడిగారు అనుకో, మీరు సన్ అని రాయాలి. కానీ ఆప్షన్ లో సన్ ఉంటది, ఫాదర్ ఉంటది. మీరు కంగారులో ఫాదర్ అని రాస్తే రాంగ్ అయిపోద్ది కదా. సో అలాంటివి చూసుకోవాలన్నమాట. చిన్న చిన్న విషయాలే, బట్ మిస్టేక్స్ అవుతుంటది. దట్ ఈస్ వై వాంటెడ్ టు మెన్షన్. ఫైన్. సో మదర్ ఆఫ్ ఆనంద్, మనం ఎలా రాస్తాం, ఆనంద్ ఉన్నారనుకో, ఆనంద్ వాళ్ళ మదర్, మామ్. ఓకే, షీఈ్ అ ఫీమేల్ మామ్ కాబట్టి, సో సర్కిల్ తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఆనంద్ జెండర్ ఏంటో మనకు తెలియదు, సో మనం ఏం రిప్రజెంట్ చేయట్లేదు. ఓకే, నౌ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అంటే ఎవరికో సిస్టర్, సో సింగిల్ లైన్ తో రిప్రజెంట్ చేసాం. సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ చంద్ర. ఓకే, 3 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ చంద్రతో స్టార్ట్ చేద్దాం, పేరు తెలుసు కాబట్టి. చంద్ర, చంద్ర వాళ్ళ ఫాదర్. ఓకే, సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ చంద్ర. సో ఫాదర్ వాళ్ళ సన్.
అంటే ఇప్పుడు చంద్ర గురించైనా మాట్లాడుతూ ఉండొచ్చు, లేదా ఇతనికి వేరే సన్ అయినా ఎవరైనా ఉండొచ్చు. ఓన్లీ సన్ అని చెప్పారనుకో, అప్పుడు కొడుకు ఒక్కరే. సో తినెలానో ఫీమేలే ఈ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో. సో తను సన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఓన్లీ సన్ అన్నారు కాబట్టి చంద్ర ఒక్కరే సన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తినేలా మెన్షన్ చేస్తాం. కానీ వాళ్ళు ఓన్లీ సన్ అని మెన్షన్ చేయలేదు. సన్ ఆఫ్ ఫాదర్ అన్నారు. అంటే మీ ఫాదర్ ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్. మీ ఫాదర్‌కి మీరొక్కరే ఓన్లీ చైల్డ్ అవ్వాలని లేదు కదా! మీరిద్దరు బ్రదర్స్ అనుకో. మీ ఫాదర్‌కి మీరు సన్ అవుతారు. మీ తమ్ముడు ఆర్ అన్నయ్య తను కూడా సన్నే అవుతారు కదా! సో తిను పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పినప్పుడు ఓన్లీ సన్ అని మనం మెన్షన్ చేయలేదు. సో పలానా వాళ్ళ అబ్బాయి అంటే మీరా? మీ తమ్ముడా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మనకు ఐడియా లేదు కదా! సో అందుకు వాళ్ళు చెప్తుంది చంద్ర గురించా? లేదా చంద్రకి వేరే ఎవరైనా బ్రదర్ ఉండొచ్చు. అలా అయినా చెప్పొచ్చు కదా! ఓకే. వాళ్ళకి సిస్టర్ ఈమె అని కూడా మెన్షన్ చేయొచ్చు కదా! అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోయినా యూ కెన్ ఆస్క్ మీ. ఐల్ డెఫినైట్లీ హెల్ప్ యూ వన్స్ అగైన్. ఐల్ డెఫినైట్లీ ఎక్స్‌ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే. సో Anand is the sister of mother of Anand is the sister of son of father of Chandra. సో చంద్ర ఫీమేల్ అవ్వచ్చు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ సన్ ఇంకెవరో ఉన్నారు. వాళ్ళకి తిను సిస్టర్ అవుతది అంట. సో తినకు సిస్టర్ అవుతున్నప్పుడు ఇదే ఫాదర్ కి పుట్టిన చైల్డ్ కదా తిను. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి. సో తిను కూడా అదే అవుతారు. ఐ మీన్ తిను కూడా చైల్డే అవుతారు. మేల్ అవనివ్వండి, ఫీమేల్ అవనివ్వండి వాటెవర్. మనకి మెన్షన్ చేయలే కాబట్టి. సో ఇది ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే దీంతో మన ఈ క్వెషన్ కి పెద్దగా ఫరక్ పడకపోవచ్చు. కానీ వాళ్ళు వేరే అదర్ వేలో లేదా వేరే క్వెషన్ ఏమైనా అడిగారనుకో, ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి సంబంధించింది. అక్కడ మనకు రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకు ఐ వాంటెడ్ టు మెన్షన్ దట్ చంద్ర మాత్రమే వాళ్ళ సన్ అవ్వాలని రూల్ లేదు. తను వేరే చైల్డ్ సన్ ఆర్ డాటర్ ఏదైనా అయ్యి వాళ్ళకి వేరే బ్రదర్ కూడా ఉండి ఉండొచ్చు. అలా అయినా అవ్వచ్చు. ఓకే. ఓన్లీ సన్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే చంద్ర ఈస్ అ ఫీమేల్ అండ్ తిను మాత్రమే వాళ్ళ సిబ్లింగ్ అని మనం కన్సిడర్ చేసుకున్నాం. క్లియర్? ఫైన్. సో హౌ ఇస్ ఆనంద్ రిలేటెడ్ టు ద ఫాదర్ ఆఫ్ చంద్ర? సో చంద్ర వాళ్ళ ఫాదర్ కి ఆనంద్ ఏమవుతారు? చంద్ర వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు ఆనంద్. ఓకే. లేదా కూతురు ఆనంద్. ఓకే. ఇప్పుడు ఆనంద్ వాళ్ళ మేల్ ఆర్ ఫీమేల్ వాటెవర్ ఆనంద్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ తనకేమవుతారు? గ్రాండ్ ఫాదర్. టు బి మోర్ ప్రిసైజ్ మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మదర్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ ని మ్యాటర్నల్ అంటారు. ఫాదర్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ ని పేటర్నల్ అంటారు. ఓకే. మ్యాటర్నల్ తిను మదర్ వాళ్ళ ఫాదర్ అంటే మదర్ సైడ్ రిలేటివ్ కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. సో గ్రాండ్ ఫాదర్ మనం రాయొచ్చు. హౌ ఇస్ ద ఆనంద్ రిలేటెడ్ టు దట్ పర్సన్ అని అడిగారనుకో అప్పుడు మనం కెనాట్ బి డిటర్మైన్డ్ అని రాయాలి. ఎందుకంటే మనకు తెలుసు మనవలు అవుతారని. అండ్ ఆనంద్ అంటే మేల్ కాబట్టి మనం గ్రాండ్ సన్ అని రాసేస్తాం. జనరల్ గా అలా అడిగితే. కానీ ఆనంద్ యొక్క జెండర్ మనకి మెన్షన్ చేయలేదు. సో అందుకని ఆనంద్ మేలా ఫీమేలా మనకు తెలియదు కాబట్టి గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ అని మనకి తెలియదు. అందుకని మనం కెనాట్ బి డిటర్మైన్డ్ మాత్రమే రాయాలి. ఈవెన్ మన గ్రాండ్ సన్ అనే ఆప్షన్ మెన్షన్ చేసినా సరే. ఓకేనా? సో ఇలాంటి చిన్న చిన్న విషయాలే బ్లడ్ రిలేషన్స్ లో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. వచ్చిన టాపిక్ అయినా సరే. అందుకు మీరు బాగా చూసుకోవాలి. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మిస్టర్ అక్షర్ సోల్డ్ a bus for rupees 20,000 with a loss of 15%, and what should the bus be sold to get a profit of 15%? So they have already mentioned you many times ఇదే సేమ్ మెథడ్. బట్ ఫర్ న్యూ వ్యూవర్స్ ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఎందుకు అదంతా వచ్చింది ఐ ఆల్రెడీ మెన్షన్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. బట్ యా జస్ట్ ఒకసారి ఫార్ములా చూద్దాం. ఎప్పుడైనా మనకి ఒక సర్టెన్ అమౌంట్ లాస్ వచ్చిందనుకో మనం 100 లోంచి ఆ పర్సెంట్ మైనస్ చేస్తాం. ఓకే. సో 100 మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ఓకే. ఓకే. ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. ప్రాఫిట్ అయితే 100కి అది యాడ్ చేస్తాం. లాస్ అయితే 100కి అది మైనస్ చేస్తాం. ఓకే. బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇది మనకున్న ఫార్ములా అన్నమాట. ఓకే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటే మనకి సింపుల్ ట్రిక్ అన్నమాట ఇది. మొత్తం అంతా సాల్వ్ చేసే కంటే. ఓకే. ఫైన్. మీకు యాక్చువల్ మెథడ్ కూడా కావాలి అంటే సరే ఒకసారి అది కూడా చూద్దాం. ఇది కూడా చూద్దాం. ఓకే. ఎందుకు? ఫైన్. సో 100 మైనస్ లాస్ ఆఫ్ 15% అని అన్నారు కదా! సో 100 మైనస్ 15 చేస్తే ఎంత? 85% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత మనకు తెలీదు. ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ విచ్ ఈస్ ఈక్వల్ టు 20,400. ఓకే. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 20,400 ఇంటూ 100 బై 85. యాక్చువల్లీ ఈ క్వెషన్ ఏదైతే ఉందో ఈ మోడల్ కి ఒక ఫార్ములా ఉంటది. కానీ మీరు ప్రతి దానికి ఫార్ములాస్ అలా నేర్చుకుంటూ వెళ్ళిపోయారనుకో ఎగ్జామ్ లో ఈదర్ ఫార్ములా కన్ఫ్యూజ్ అవుతారు లేదా మిస్టేక్ ఫార్ములా రాసే ఛాన్స్ కూడా ఉంటది. అందుకే ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ మెన్షనింగ్ దట్ ట్రిక్
ఆల్సో. ఇప్పుడు ఏదైతే ట్రిక్ చెప్తున్నానో దాని ఫార్ములా కూడా ఉంటది. బట్ ఆ ఫార్ములా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకొని అసలే చాలా టాపిక్స్ ఉంటాయి ఆప్టిట్యూడ్ అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇందులో ట్రిక్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవడం అంటే అవన్నీ కష్టం కాబట్టి ఇలా చేసుకోండి. ఒక 1, 2 స్టెప్స్ అయినా పర్లేదు. అంటే ఫార్ములా కన్‌ఫ్యూజ్ అయ్యి రాంగ్ చేసే కంటే ఒక 1, 2 స్టెప్స్ ఎక్కువ చేయడం బెటరే గదా! అందుకు ఐ యామ్ నాట్ మెన్షనింగ్ ది ఎగ్జాక్ట్ ఫార్ములా హియర్. ఓకే. వాళ్ళేమన్నారు లాస్ ఆఫ్ 15% చేసినప్పుడు ఇంతకమ్మారు. అదే సేమ్ 15% ప్రాఫిట్ కావాలంటే ఎంత చేయాలి? కాస్ట్ ప్రైస్ ఏదైనా అదే ఉంటది గదా! ఓకే. సెల్లింగ్ ప్రైస్ మాత్రమే మారుతది. డిపెండింగ్ ఆన్ లాస్ ఆర్ ప్రాఫిట్ అదంతా. ఓకే. ఇప్పుడు ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నారు. 15% ప్రాఫిట్ కదా! సో, దాన్ని మనం ఎలా రాస్తాం? 100 + 15 115. సో, 115% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. అది మనం ఫైండ్ ఔట్ చేయాలి ఎంతకమ్మాలో. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత మనకు ఆల్రెడీ ముందు తెలుసు. అది సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో 115/100 into 20,400 into 100 by 85. ఓకే. సో 100 గెట్స్ క్యాన్సిల్డ్. సో ఈ మొత్తం ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి. ఆమ్, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వస్తుంది 27,600. ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి ఐఎమ్ నాట్ మెన్షనింగ్ హియర్. ఓకే. సో క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. లేదా ఈ మెథడ్ ఈ ట్రిక్ లో కాకుండా మీరు డైరెక్ట్ గా కూడా చేయాలి అని అనుకుంటే ఎలా చేస్తానో చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి జనరల్ గా? ఎస్పి లాస్ అని అన్నారు కదా. లాస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. బికాస్ లాస్ అంటే ఎక్కువ కొని తక్కువ అమ్మేయడం అంతే కదా. ఎక్కువకి కొన్నారు అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటది. సో అది ముందు రాస్తాం. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటది. సో తర్వాత రాస్తాం. సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100 ఈక్వల్ టు 20,400. ఓకే. అరే ఫైన్. సో సిపి వాల్యూ ఎంత అది మనకు తెలీదు. సిపి మైనస్ 20,400 బై సిపి ఇంటూ 100 కాబట్టి ఈ జీరోస్ ఇలా రాసేద్దాం. ఈక్వల్ టు 20,400. ఆర్ వి డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ కదా. 15 అవుతుంది ఇక్కడ. మై బ్యాడ్. ఓకే. ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి అది 15 అవుతుంది. ఇప్పుడు సిపి వాల్యూ అటు సైడ్ వెళ్ళి మల్టిప్లై అవుతుంది. సో సిపి మైనస్ 24,000 ఈక్వల్ టు 15 సిపి. ఓకే. దిస్ గోస్ దట్ సైడ్ అండ్ దట్ కమ్స్ దిస్ సైడ్. సో సిపి, did we do anything wrong? CP minus SP by CP into 100 equal to 15%. ఇక్కడ ఇంటూ 100 అని ఉంది కదా. సో ఇంటూ 100 ఈ సిపికి మల్టిప్లై చేయాలి, దీనికి మల్టిప్లై చేయాలి. మై బ్యాడ్. ఓకే. సో 100 సిపి మైనస్ 24,000 ఈక్వల్ టు 15 సిపి. సో 100 సిపి మైనస్ 15 సిపి ఈజ్ ఈక్వల్ టు 24,000. చూసారా ఇంత లాంగ్ ప్రాసెస్. మీరు మళ్ళీ 100 మైనస్ 15 అంటే 85 సిపి. చూసారా ఈ 85 సిపి మనం ఎక్కడ రాసాం? డైరెక్ట్ గా ఫస్ట్ స్టెప్ లోనే రాసేసాం. 85 సిపి ఈజ్ ఈక్వల్ టు 24,000. సేమ్ మనం ఇది అక్కడే రాసాం. చూసారా ఈ స్టెప్స్ అంతా మనం తప్పించుకున్నాం. ఓకే. 85 ఇంటూ సిపి 85 ఇంటూ సిపి బై 100 ఈక్వల్ టు 20,400. ఈ బై 100 కాస్త మనం అటువైపు తీసుకెళ్ళాం అంతే. ఓకే. ఏదైనా ఒకటే. ఇప్పుడు సిపి ఏంటి? 20,400 ఇంటూ 100 బై 85. సేమ్ అదే వచ్చిందా? సో ఈ స్టెప్స్ అన్ని తప్పించుకోవడానికి ఇది ట్రిక్ అనమాట. ఓకే. ఫైన్. సో ఇలా మీరు సాల్వ్ చేస్తారు. ఈ ట్రిక్కే యూజ్ చేయండి మీరు ఎప్పుడైనా సరే. నేను అంటుంది ఈ మోడల్కి ఏదైతే ట్రిక్ ఉందో ఆ ట్రిక్ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఇట్ హియర్. బట్ ఇఫ్ యూ వాంట్ దాట్ ట్రిక్ ఆల్సో ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బి డెఫినెట్లీ టెలింగ్ యూ దట్. ఓకే. బట్ ఎప్పుడైనా సరే మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ సంథింగ్ లాస్ పర్సెంటేజ్ ఆఫ్ సంథింగ్ అలా ఇచ్చినప్పుడు 100కి ప్రాఫిట్ అయితే ఆ వాల్యూ యాడ్ చేయండి. అదే లాస్ అయితే మైనస్ చేయండి బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇది మస్ట్ అండ్ షుడ్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్ని స్టెప్స్ అన్ని తప్పించుకోవడానికి. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్? సో నెంబర్ సిరీస్ లో ఐ టోల్డ్ యూ దట్ ఎప్పుడైనా మనకి నెంబర్స్ ఇంక్రీజ్ అలా అవుతాయంటే ఒకటి ఆల్టర్నేటివ్ సిరీస్ అయినా అయి ఉండొచ్చు. లేదా రెండోది వాల్యూస్ ప్లస్ మైనస్ ఆర్ డివిజన్స్ మల్టిప్లికేషన్ ఆరల్స్ ప్లస్ సంథింగ్ ఇలాంటివి ఏమైనా జరగచ్చు అని చెప్పి. ప్లస్ మల్టిప్లికేషన్ అవ్వదులే బికాస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇలా ఏమైనా ఈ 2 మెథడ్స్ లో ఏదో ఒకటి అవ్వచ్చు అని. ఫస్ట్ ఆల్టర్నేటివ్ సిరీస్ ట్రై చేసి చూద్దాం. సో 4 + 4 చేస్తే 8 వస్తుంది. లేదా ఇంటూ 2 చేసినా 8 వస్తుంది. తర్వాత 8 + 4 చేస్తే 12 వస్తుంది. ఇంటూ 2 చేస్తే రాదు కాబట్టి ఇంటూ 2 అన్న పారామీటర్ తీసేద్దాం. సో +4 అలా కంటిన్యూ అవుతే ఇక్కడికి ఏం రావాలి? 12 + 4 16 రావాలి. 16 ఆప్షన్ లో ఉంది. సో మేబీ అప్రోచ్ రైట్ అవ్వచ్చు.
నెక్స్ట్ ఈ ఆల్టర్నేటివ్ సిరీస్ చూడండి. 8 ఇంటూ 2 జా 16 లేదా 8 ప్లస్ 8 జా 16 ఏదైనా రైటే. 16 ప్లస్ 8 ఈస్ 24. సో ఇంటూ 2 అన్న కాన్సెప్ట్ తీసేయండి. సో మనకి ఏమర్థమైంది, ఇవన్నీ +4 అవుతూ వెళ్తున్నాయి, ఇవన్నీ +8 అవుతూ వెళ్తున్నాయి. సో 24 ప్లస్ 8 ఈస్ 32. సో 16 తర్వాత రాబోయే వాల్యూ 32 అన్నమాట. క్లియర్? అలాగే కాకుండా ఇంకొక విధానంలో కూడా చేసి చూద్దాం. ఓకే, సో 4 ప్లస్ 4 ఆర్ ఎల్స్ ఇంటూ 2 8 లైన్ గా మనం ఆలోచిస్తాం, అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ కాకుండా. 16 రైట్ ఆన్సర్, బట్ జస్ట్ ఇన్ కేస్ ఆల్టర్నేటివ్ సిరీస్ కాకుండా లైన్ గా చేస్తే ఎలా వస్తుందో అలా కూడా చేసి చూద్దాం. ఓకే, సో 4 ప్లస్ 4 అయినా అవ్వచ్చు లేదా ఇంటూ 2 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ 8 1 జర్ 8 ఇంటూ 1. నెక్స్ట్ 8 2 జర్ 16 ఇంటూ 2 అయితే +4 అన్న కాన్సెప్ట్ తీసేయండి. ఇంటూ 2 ఇంటూ 1 మళ్ళీ ఇంటూ 2 అయింది. ఓకే, సో 16 ఇంటూ 3/4 ఇంటూ 3/4 అవుతుంది 12, లేదా 75% ఆర్ 0.75 అలా వాట్ ఎవర్. బట్ ఇది అంత కన్విన్సింగ్ ఏం లేదు అండ్ అంత కన్వీనియంట్ గా కూడా లేదు. ఓకే, ఫ్రాక్షన్స్ తో 0.75 మళ్ళీ 12 2 24 ఇంటూ 2 అండ్ దెన్ ఇప్పుడు 1 అయిపోయింది, 0.75 అయిపోయింది, ఇప్పుడు 0.5 అంటే ఈ వాల్యూకి హాఫ్ అవ్వాలి, అంటే 24/2. ఇదంతా కన్వీనియంట్ లేదు బికాస్ 12 ఉంది, 12 ఆప్షన్ లో కూడా మనకి లేదు దీంట్లో హాఫ్ మనం మాట్లాడుకోవాలంటే. ఓకే, సో అదంతా ఛాన్స్ రావట్లేదు. సో 16 విల్ బి ది ఆన్సర్ ఆల్టర్నేటివ్ సిరీస్ లో మనం కన్సిడర్ చేసుకుంటే. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో మనకి ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ మీద క్వశ్చన్ ఇచ్చారు. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ డైరెక్షన్ ఏంటి, అంటే వాళ్ళు ఎటువైపు తిరిగి కూర్చున్నారు అనేది మీరు చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ టర్నింగ్ ఇన్వర్డ్స్ అంటే సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నారు అనుకో, అప్పుడు రైట్ ఒక డైరెక్షన్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సర్కిల్ ఉంది, అందరూ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నారు అనుకో, ఇది వాళ్ళకి రైట్ డైరెక్షన్ అవుతుంది, ఇది లెఫ్ట్ డైరెక్షన్ ఉంటుంది. అదే బయట వైపు కూర్చున్నాకో ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతది. సో వాళ్ళు కూర్చున్న పొజిషన్ బట్టి రైట్ అండ్ లెఫ్ట్ మారిపోతే దానివల్ల క్వశ్చన్ అంతా రాంగ్ వస్తది. సో వాళ్ళు మెన్షన్ చేసారా లేదా బాగా చూసుకోండి. అండ్ వాళ్ళు మెన్షన్ చేస్తే గానీ ఎజ్యూమ్ మనం చేసుకోకూడదు వాళ్ళ డైరెక్షన్. ఓకేనా? ఫైన్. సో వాళ్ళు ఏమన్నారు, సిట్టింగ్ ఇన్ అ సర్కిల్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో అందరూ బయట వైపు కూర్చుంటూ ఒకరి వైపు ఒకరు ఫేస్ చేస్తున్నట్టు అవ్వదు కదా, అందరూ సెంటర్ వైపు టర్న్ అయితేనే ఫేసింగ్ ఈచ్ అదర్ ఛాన్స్ ఉంటది. ఓకే, సో ఆల్ ఆర్ టర్నింగ్ టువర్డ్స్ ద సెంటర్, దాన్ని బట్టి మన డైరెక్షన్స్ ఫిక్స్ చేస్తాం. ఫైన్. మేరీ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ జూలీ. ఇది కూడా లైక్ జూలై జూలీ వాట్ ఎవర్. ఇది కూడా టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ఎప్పుడైనా సరే మనకి స్పెసిఫిక్ ఇండికేషన్ ఉన్నది అంటే లిల్లీ సిట్టింగ్ బిసైడ్ మేరీ అని ఇచ్చానుకో, మేరీకి లిల్లీ ఇటువైపు ఉండొచ్చు ఇటువైపు ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి స్టేట్మెంట్స్ తో మనం ఫస్ట్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ కండిషన్ ఉందనుకో, మనం 2 సర్కిల్స్ గీసుకోవాలి. ఒకటి మేరీని మనం ఇక్కడ ఫిక్స్ చేస్తే లిల్లీ ఇక్కడ రావచ్చు, ఈ కండిషన్ లో మేరీ ఇక్కడ ఉంటే లిల్లీ ఇక్కడ రావచ్చు. సో 2 డయాగ్రామ్స్ మనం గీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏదో ఒక ఈక్వేషన్ దొరుకుతుంది, దానివల్ల ఒక డైరెక్షన్ మనం క్యాన్సిల్ చేస్తాం, ఒక డయాగ్రామ్ మనం క్యాన్సిల్ చేస్తాం. అదంతా టైం వేస్ట్ కదా. సో ఎక్కడైతే మనకి స్పెసిఫిక్ లొకేషన్ తెలుస్తుంది, అంటే 2 పర్సన్స్ ఒకరు ఇటువైపు ఒకరు ఇటువైపు కన్ఫర్మ్ ఉన్నారు, లెఫ్ట్ రైట్ మనకు తెలుసు, ఆ ఈక్వేషన్ తో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏది ఉంటే దాంతో స్టార్ట్ చేయడం, అలా మనం చేయకూడదు. క్లియర్? సో మేరీ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జులై. సో జులై ఇక్కడ ఉందనుకో, మేరీ ఇమ్మీడియట్ రైట్, సారీ రైట్, ఇది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ జూలై మేరీ ఉంది, ఇన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఇదే రైట్ డైరెక్షన్ అవుతుంది. సో మేరీ ఇక్కడ ఉంది. లిల్లీ డస్ నాట్ సిట్ నియర్ ఫేరీ. ఇక్కడ ఫేరీ ఎక్కడ మనకు తెలియదు, లిల్లీ ఎక్కడ తెలియదు. ఆ ఈక్వేషన్ తర్వాత చూద్దాం, ఆ సెంటెన్స్ తర్వాత చూద్దాం. స్టూడెంట్ సిట్టింగ్ ఆన్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జూలై, అంటే జూలైకి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరైతే ఉన్నారు ఈ పొజిషన్, సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఫేరీ. అంటే ఫేరీ ఇక్కడ ఉంటేనే కదా ఫేరీ వాళ్ళ రైట్ జూలీ వాళ్ళ లెఫ్ట్ అవుతుంది ఈ స్టేట్మెంట్ ప్రకారం. సో ఫేరీ ఇక్కడ ఉన్నట్టు. రోజీ డస్ నాట్ సిట్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ మేరీ. సో మేరీ పక్కన రోజీ ఉండరు. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఇది ఉంది, లిల్లీ డస్ నాట్ సిట్ నియర్ ఫేరీ. సో ఫేరీ ఇక్కడ ఉందంటే లిల్లీ ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు. సో లిల్లీ ఎక్కడ ఉండాలి, కన్ఫర్మ్ గా ఇక్కడే ఉండాలి. మనకి ఇంకా ఎవరెవరు ఉన్నారు, రోజీ ఇంకా డేజీ. ఇక్కడ రోజీ డేజీ ఉండొచ్చు, రోజీ డేజీ ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఈ పొజిషన్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు. దీని ప్రకారం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. హూ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ లిల్లీ. సో లిల్లీ ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, సో ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో లెఫ్ట్ లో ఎవరున్నారు, మేరీ ఉన్నారు. సో మేరీ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఇఫ్ జులై లీవ్స్ ద సర్కిల్, హూ విల్ బి సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ లిల్లీ. సో జులై వెళ్ళిపోయారు అనుకో,
లిల్లీకి ఇమీడియట్ రైట్ లో ఎవరు ఉంటారు? రైట్ లో ఎవరు ఉన్నారు? ఆర్ డి ఇద్దరులో ఎవరో ఉన్నారు. సో మనకి ఎవరో తెలీదు, ఆర్ ఉన్నారా డి ఉన్నారా తెలీదు. సో కాన్ బి డిటర్మైండ్. అండ్ జేకి లిలీకి సంబంధం లేదు ఈ పర్టికులర్ క్వశ్చన్ కి. ఓకే, సో కాన్ బి డిటర్మైండ్ విల్ బి ది ఆన్సర్. నెక్స్ట్, హూ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఫేరీ? సో ఫేరీకి ఇమీడియట్ రైట్ లో ఆర్ ఉండొచ్చు లేదా డి, అంటే రోజీ ఆర్ డేజీ ఎవరైనా ఉండొచ్చు. సో మనకి ఎగ్జాక్ట్ గా వాల్యూ తెలియదు కాబట్టి కాన్ బి డిటర్మైండ్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్. Yeah, so this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And the solution మనం next video లో చూద్దాం. And dedicated videos on aptitude and aptitude ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ చెప్తూ I've already made dedicated videos. సో వాటి అన్నిటి లింక్స్ I'll be providing in the description. సో వాటిలో మీకు ఏమి యూజ్ అవుతుంది అని అనుకుంటే you can check those videos. సో నెక్స్ట్ మీకు ఎలా వీడియోస్ కావాలనుకుంటున్నారు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్లీజ్ లెట్ మీ నో. I'll definitely be trying to make videos on that as well. If possible, that I'll definitely make videos on that as well. So if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.